అలాంటి అమ్మాయిని వాళ్ళని ఒప్పించడం. ఆ అమ్మాయి దేవుడి దయ వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఓకేనండి. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సరు. మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొందింది ఆవిడ. దేవుడి దయ వల్ల నా దృష్టిలో పడింది. కొంచెం డిలే అయింది. ఆ డిలే అవటం అనేది ఆ అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ అమ్మాయి ఎవరో కాదు. ఆ పేరు చెప్పేస్తారా మీరు? మీకు తెలుసా అన్న? మీకు తెలుసా అన్న? మీకు తెలీదు? సారీ, నీకు తెలుసు కానీ మన నువ్వు చెప్పేరా చెప్తాను. నువ్వు వచ్చాక స్టేజ్ మీద నీకు ఏదైనా కార్యక్రమం అవ్వాలి. ఆయన టీజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. వర్ణించడం అంతా అయిపోయాక ఇంత గ్యాప్ వస్తే దీన్ని టీజింగ్ అంటారు సార్. 3, 2, 1. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. శ్రావణ శుక్రవారం సందర్భంగా, మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్. అండ్ తెలుగు హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. నీకంతా మంచి జరగాలి, శుభం జరగాలి. ఇక్కడ మహాపండితుడు ఉన్నాడు, మీరు కూడా గుడ్ లక్ చెప్పండి అన్న. గుడ్ లక్. 3, 2, 1. All the very best. All the very, very best. 2. పేరు చెప్పమంటా? నువ్వు కౌంట్ డౌన్. మీరు కౌంట్ డౌన్ చేయండి, మీ దయతో నేను చెప్తా పేరు. ఓకే, పట్టుకున్నా గట్టిగానే. ఓకే, మీరందరూ కౌంట్ డౌన్ చేస్తే నేను పేరు చెప్తాను. 3, 2, 1 అయిపోయింది కౌంట్ డౌన్. తొందరగా మేము అంత ఆత్రంగా ఉన్నాం యాక్చువల్లీ. యా, ఓకే అండి. హీరోయిన్ పేరు వీణా రావ్. ఓకే. ఈవిడి యలమంచిలి యుక్త అండి. ఈవిడి నా పెద్ద కూతురు. తను డిగ్రీ సెకండ్ ఇయర్ మొన్నే ఫినిష్ చేసి సమ్మర్ హాలిడేస్కి వచ్చింది. అమెరికాలో చదువుతుంది. దేవదాస్ సినిమా సందర్భంగా అమెరికాలో హ్యూస్టన్లో పుట్టింది. నాకు రెండో పాప కూడా ఉంది. ఆవిడ యలమంచిలి ఏక్త. ఆవిడ రే సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది. సో నాకు తెలియక లాహిర్ లారి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను. రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ని తీసుకుని ఏంటి ఆదిత్య ఓం దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు. అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటాడు. ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిగిరాముడు అప్పుడు. ఈ అమ్మాయి దేనికి పుట్టిందంటే వేటగాడు అప్పుడు అంటుంది. మీ ఆయనకి పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే, అడిగిరాముడికి పుట్టింది వేటగాడికి పుట్టిందంటే వాళ్ళకి సినిమా పేర్లు చెప్తుంటారు. అట్లాగూ దేవదాసుకు పుట్టింది ఈవిడి, ఆవిడ రై పుట్టిందన్నట్టుగా అట్లాగనమాట. జోక్గా ఆ టైం అది అమెరికా వెళ్ళినప్పుడు పుట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు మనం వి విష్ యూ ఆల్ గుడ్ లక్. ఈరోజు వీణ అది సందర్భంగా ఇంకొకటి ఏంటంటే, ఇంకా అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు. వంశీ గారు అయిపోవచ్చింది, మీరు కంగారు పడకండి. మనం కూడా ఇంతకుముందు కొంచెం లేట్ అయిందన్నా, నాకు క్షమించన్నా. మై డియర్ వంశీ, యు ఆర్ స్వీటెస్ట్, యు ఆర్ లైక్ షుగర్. శేఖర్ ఏమో హార్టెస్ట్, హీఈ్ లైక్ కారం. మంచి కాంబినేషన్ మీ ఇద్దరు. గుంటూరు కారం అంట మా అమ్మాయి అందిస్తుంది. సరే, ఓకే, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టిండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. హరీష్ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఆర్ఓ అయిన దయచేసి అయిపోయిందండి. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదండి ఆ వీణారావు, ఆవిడ హీరోయిన్. సో ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు హీరో, వీణారావు గారు హీరోయిన్గా న్యూ టాలెంట్ రోర్ సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 1, కథా స్క్రీన్ప్లే దర్శకత్వం నేను, నిర్మాత గారు యలమంచిలి గీత, మాటలు సాయిమాధవ్ బుర్రా గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతిరథ మహారాజులు ఇంకెంతోమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళని, కొత్త టాలెంట్ని, టెక్నీషియన్ని, ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఇన్స్టాగ్రామ్ అకౌంటు అన్నీ ఇస్తాము. దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు, మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం. న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడ అనే దాంట్లోంచి దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ని కూడా తీసుకుంటాం చాలామందిని.
కొంతమంది అతిరథ మహారథులు, కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంటుంది. అది